ఎవరిదాకానే నిన్న నాన్నయ్య మక్కలు ఇయ్యాల నేర్పాలా ఇంకెవరిదాకా ఎదురుతున్నావు రాయమే అగో ఆగత్తలేదు అత్తమ్మ నువ్వే కదా నీళ్ళ బాటిల్ తెమ్మన్నావు మళ్ళీ ఒర్రే దొరుకుతున్నావు మరి లేకుంటే ఏంటన్నా పొద్దు పోతుందంటే చదిరేది చదురుతున్నావు ఎండ ఇప్పుడే వెళ్తుంది ఏమో పొద్దు పోయినట్టు ఒర్రే దొరుకుతున్నావు ఎండ తీరకంటే ముందు ఎండ పోతే మంచిగా ఎండితే సాయంత్రం వరకు మాచర్చుగా మంచిగా వస్తుంది మంచిగా అమ్ముడు పోతాయి ఇక మాకు గా మాత్రం తెలియదా ఇక ఏ నీకు అన్ని గుర్తేనే మాకేదేలా అయిపోదందా ఇక ఇగో అమ్మ ఏమారా నాడు ఫోన్ చేసి నీ అవ్వా నేను రానంటే ఆడతలే నా స్కూల్కి లేట్ అవుతుంది మళ్ళా ఏం లేట్ కదా నడిచేది పోదాం నీ అవ్వ చెప్తీరవేందే సరే అక్కడ సోబత్ కత్తనే అత్త లేకుంటే రాను మళ్ళీ అక్కెందుకురా అక్కింటి కాడ ఉండి పోలేదంటే మనం పోయేద్దాం వచ్చేది అవ్వా అక్కత్తనే అత్త లేకుంటే లేదు ఇక అమ్మా నేను కూడా అత్తపాయే జల్లత్తాం కదా వచ్చినాక ఇంట్లో పని చేద్దాం పా సరే పోదాం పరి బాగాలేదాపురం నాకు అన్న అన్నాడు నీ అవ్వ బాటిలో తీసుకొస్తారే అవునే కోడలు దాని పత్రాలు తీసి నేర్పుదాం పట్టే ఇంకా సరే అవునే బర్రె లెక్క నిలబడి చూస్తున్నావు మక్కలు మంచిగా నేర్పారదా నీకు పావుడు ఒకటే ఉండే నేనెట్లా నేర్పాలి అత్తమ్మ ఇక చాలా చేసినావా నాటకాలు పని తప్పించుకుంటాందుకో సరే నేను కాళ్ళతో నేర్పుతాను ఆ పౌడర్ తీసుకొని నేర్పు నన్ను ఎప్పుడు ఏదో ఒకటి అన్నది నీకు మనసులో పట్టదు అత్తమ్మ సరే దాంతోనే నేర్పుతా నువ్వు అన్ని తీరులో బరబరు ఉంటే నిన్ను వాళ్ళు ఏమంటారే ఓ నువ్వేదో బరాబర్ ఉన్నట్టు నన్ను అంటున్నావు పట్టు ఏందేమంటున్నావు ఏం లేదు అత్తమ్మ మక్కలు మంచిగా నేర్పుదాం పట్ట అంటున్నా గంతే సరే అంత బిత్తిరి బిత్తిరి అయ్యకు మంచిగా నేర్పు అవునే కోడలు దాన్నాక కుప్పోలేదు మన పక్క పట్టుది అది ఇక నరసబోలేదు కావచ్చు నిన్న ట్రాక్టర్ కుప్పబోయంగా వచ్చింది నేను చూసిన అబ్బా వేస్ట్ దాని మొక్కలా పోయి పోయి మన పక్క పట్టు పోసుకోవాలా అది నీ పోసుకుంటే ఏమైతుంది నీ కుప్పలకెళ్ళి ఏమన్నా ఆమె పోసుకుంటుందా ఆమె కుప్పలకెళ్ళి నువ్వేమన్నా పోసుకుంటావా ఏ గట్లెట్లా పోసుకుంటది గాని ఏం ఆలోచన అత్తమ్మా ఆ దొంగ మొక్కపుది ఎట్లాగో ఇంకా రాలేదు ఎట్లాగో దానికి నాకు అసలుకే వాడది దాని అందులోకెళ్ళి మక్కలు మన గుండు కోసుకోవాలా ఏం మాట్లాడుతున్నావు అత్తమ్మా నీకేమన్నా అర్థమవుతుందా మక్కలు దొంగతనం అంటే దాదాపు బంగారం దొంగతనం చేసినట్టు దొరికినామనుకో పొట్టు పొట్టు కొడతారు ముందే అవి నరసవ మక్కలన పడుతుంది ఆమె కాలుకెత్తే మెడకెత్తది మెడకెత్తే కాలుకెత్తది అవసరమా మనకు గట్లంటవేమి దొంగతనం అంటే చిన్న శిల్పి పని లెక్క అనుకోవాలే కృష్ణనాసుంటోడు దొంగతనం చేసిండి మనం ఎంతనే ఈ మాటలకేం తక్కలేదు గాని ఆ అత్తమ్మ గిట్లా ఏమైనా దొంగతనం చేద్దామనే నా ఇంటికాడ జల్ది పోదాం అన్నావు నీకు మాటలు బగ్గైతేనే గాని తెద్దాం పని కొన్ని ఇక నువ్వు నేను చెప్పింది తింటావా సరేపా అవ్వా మన మక్కలలో దొంగతనం చేస్తుర్రే అవును పాప మక్కలు దొంగతనం చేస్తారు మందరు ఎంపీల కంపెనీల గంటల సావులు గారు అబ్బా అత్తమ్మ నరసభ చూసింది కదా ఉరకత్తురు కదా ఎట్లా
ఏ ఆగే కోడలు నువ్వు భయపడకే, నేను ఎట్లన్నా సర్ది చెప్పుతా. అబ్బా అత్తమ్మ నాకు బాగా భయం పడుతుంది అత్తమ్మ. ఏ ఆగే నువ్వు భయపడకు, నన్ను భయపట్టియకే. అబ్బ గంగు నువ్వేనా? నా చూడులో చూసినారులా నా మక్కలన్నీ తెచ్చుతారు, మక్కలు పోసుకుని దొంగ మొక్కది లంగ మొక్కది. అవ్వ నావ నేను ఎట్లా ఏం కథ? అవునే నర్సు, గట్లన్నీ పడితేమేమి పూర్తిగా దొంగలు లెక్క పడితేమే నువ్వు. మరి లేకుంటే ఏందత్తమ్మా, మీరు దొంగతనం చేసేది కళ్ళ నిండారా కనిపిస్తుంది, మళ్ళీ దొంగలను చేయబడితే మాట్లాడుతుర్రా? అవ్వా ఇల్లు మన మక్కల దొంగతనం చేస్తుర్రే. అవ్వా ఇలా దొరకటి పొట్టు పొట్టు గుద్దురావే. అవరా పొట్టాడా ఊకో నువ్వు. మా కోడలు నర్సు మక్కలని అంటే నేర్పుతున్నాం, మీరేమో దొంగలు అనబడుతురి. అబ్బా మా అత్తమ్మది మామూలు తెలియదు. మేమేదో మంచి ఎండుతాయని నేర్పితే మమ్మల్ని దొంగలు చేయబడుతురి. అబ్బా అబ్బా ఏం యాక్టింగ్ చేస్తున్నారు అత్తవాడలు. మరి నిజంగా నేర్పాలనుకుంటే మీ సగం నేర్పుకున్నారేమే. మరి మీ నేర్పుకున్న ఖర్చు మరి పూర్తిగా నేర్పండి. ఏం యాక్టింగ్ చేస్తారు అంత దొంగ లెక్కలు దొంగ నాటకాలు. ఓ నర్సు, ఓలే దొంగ నాటకాలు మంచిగా మాట్లాడే. అయ్యో మా నర్సే కదని మక్కలు నేర్పుతా దొంగలు అంటున్నావు నువ్వు. అవునే, మనం ఇద్దరం మాట్లాడుకోక ఏడాది అవుతుంది. నీకు నాకు అసలు పడది. నువ్వు నా మక్కలు నేర్పుతాండి నమ్మల్లా? అమ్మా వీళ్ళు ఇట్లా చెప్తున్నారు కానీ పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పట్టు. అవునే, పోలీసులకు ఫోన్ చేయి. అబ్బా అత్తమ్మ పోలీసులకు చెప్తారట, చెప్పేద్దాం అత్తమ్మ దొంగతనం చేసినామని. ఏ నువ్వు ఆగే. అవునే నర్సు, ఇట్లా ఏ పడితేవేమి? నేను మీకు మక్కలు నేర్పుతా, నువ్వు పోలీసులకు పట్టిస్తాన పడితేవేమి? సరేనే, పోలీసులకు చెప్పం పోని. కానీ మీరు 3 తాటల మక్కలు తీసినట్టు నాకు అనిపిస్తుంది. మరి మాకు 3 తాటలు పోతారంటే చెప్పం, లేకపోతే పక్కా చెప్తాం పోలీసులకు. అత్తమ్మ మనం 2 తట్టలు తీసుకున్నాం కదా, 3 తట్టలు అంటుంది. ఏ ఆ పుట్టు మొక్క పోయి గట్లనే చేస్తుంది. అవునే, మేము మొక్క తాట తీసుకోలే, 3 తాటలు అన్న పడితేవేమి? అవునే రచన, వీళ్ళు ఇట్లా చెప్తున్నారు కానీ పోలీసులకు ఫోన్ చేయి. పోతాం దొంగ మొక్క దానా, మేము తీసిన 2 తాటలు 3 తాటలు అన్న పడితే మేము 2 తాటలు పోతాం. నేను అవునే రచన, అవురా మాధవ్గా, వీళ్ళు మన 2 తాటల మక్కలు తీసుకొని వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు. పోయి జల్దీ మరి మాకు నాటకాలు ఆడుతున్నారు. పోతాం పోయి, నేను నీకు 2 తాటలు దా. పోసినాం నీకు 2 తాటలు. గట్లా పోసిండ్రా? ఏమైందే గట్ల నవ్వుతున్నారు? నవ్వకపోతే ఏం చేయమంటావు అత్తమ్మా? ఇలా పిసలేసిందే ఎందుకు ఇట్లా నవ్వుతుర్రు? మేం కాదే పీసోళ్ళము, మీరు పీసోలు. మా కుప్ప ఇది కాదే, గది మా కుప్ప. ఆమె కోడలు దాన ఆ వేస్ట్ది గట్ల ఆట పట్టించేనేమి. మనం వేసింది మంచి పని అత్తమ్మ, అయినా మనకు మళ్ళా దొరకదా, అప్పుడు చూసుకుందాం. అవునే, ఆ వేస్ట్ది మనల్ని గట్ల ఆడుకుంటుందా? రచన, వాళ్ళని మంచిగా ఆట పట్టించినాం కాదని. అవునమ్మా. అమ్మా ఇంకా కొంచెం పాట పట్టిస్తే అయిపోయి. వాళ్ళు మళ్ళా దొరకరా, మళ్ళా దొరకడు, మళ్ళా మంచిగా ఆట పట్టిద్దాం. ఓ పిల్లగా వచ్చినావా? మా ఈ మక్కలు మాచరిగుడు ఏడమ్మా, నిన్ననే 3 సార్లు చూసినా అంత పచ్చనే ఉన్నాయి. మంచిగా ఎండబెట్టుర్రి అప్పటికత్త సాయంత్రం. గట్ల అంటే ఏందో పిల్ల, ఒకసారి చూడు, నిన్న యూత్ ఇయ్యాలి ఎండలేవా? అరే అమ్మ, యూత్నే ఏర్పడుతున్నాయి, ఇంకెండాలి అవి. అయ్యో తమ్ముడు, ఒకసారి యూత్ ఏమైతుంది? అరిగిపోతున్నావా కరిగిపోతున్నావా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? చూసిన మిషనే ఖరాబ్ అవుతుంది కానీ మీ మక్కలు మాత్రం ఎండుతలేవు. ఏ పిల్ల, మళ్ళీ ఒకసారి చూడో మంచిగా. అయ్యో అమ్మ, సాయంత్రం మొత్తం మంచిగా ఎండపోయిర్రి, ఊకెవరో దొరుకుతున్నావు. అమ్మా మంచిగా ఎండ పోసిర్రా? పిల్లగా సూపర్ ఎండ పోసినాం, కొంత మంచిగా చూడు. సరే అమ్మా చూస్తావు. అవునే కోడలు దాని మక్కలు మంచిగా ఎండినట్టు అయినాయి కానీ. అవునత్తమ్మ, నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. ఎట్లా చేద్దాం? అవునే, దాన్ని ఇప్పుడు పాస్ అయ్యి మనం పాస్ కాకపోతే ఇజ్జత్ పోతుంది. అందుకే నా దగ్గర సూపర్ ప్లాన్ ఉంది అత్తమ్మ. ఏం ప్లానే?
అంతే సరేనే సూపరే పోదాం దాయింగా. అమ్మా మీ కూడా ఇంకా కాలేవు, సాయంత్రం వచ్చి మళ్ళీ చూస్తా, మంచిగా ఎండపోయిర్రి. ఏ గట్లా అనకు పిల్లగా, మళ్ళీ అరసం గిట్ట పడితే మళ్ళీ 3-4 రోజులు కావాలా. నేనేం చెయ్యాలమ్మా? ఓ పిల్లగా దానేసి ఎండలేవు కానీ ఇట్రా. ఎటమ్మా? అరే అరే ఎటమ్మా అంటే గుంకపోతురు. అరే పిల్లగా ఇంకొక్కసారి చూడవా? ఇంకొకసారి తమ్ముడు ప్లీజ్. అరే మళ్ళీ అదే మాట, ఇప్పుడే చూసినా కదమ్మా, మళ్ళీ చూడమంటావు? ఏ పిల్లగా గీడొక్కసారి చూడు, తర్వాత నీ ఇష్టం. అరే ఏందమ్మా మీ బాగా ఏమో సైగాలు ఎత్తుర్రు, మీరు ఇద్దరు అత్త కూడా బాగా డేంజర్ ఉన్నారు. లేవు చూతలు నీ ఏ అమ్మా మీ అయినా అలాగనే సూపర్ మ్యాచ్ అనేది తీసుకపోరు. అత్తరు సేడత్తరు తీసుకొని అమ్మేసారు కలాస్. సరే 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 తమ్ముడు సరే సరే. అవును వాళ్ళేమో చేస్తుర్రు, అవునే అమ్మా వాళ్ళు ఏదో లంగతాన్ని చేస్తుర్రు. మనం చూద్దాం పోంప. పోయాంపా. కానీ మక్కలైతే పోని మక్కలు జోక్ అవురా ఇక్కడ మక్కలు మాచారు ఎవరు అంటే ఇక్కడ బీర్లా కాసిపడుతున్నా. పోలీసులకు ఫోన్ చేస్తాగు. అబ్బా అత్తమ్మ ఇదేటో మక్కలు బీర్లాడున్నావా నువ్వు? అందరికి నమస్కారం. నమస్కారం. బోలో బోలో. అయితే ఈ వీడియో తీసేటప్పుడు అంటే మంచి లొకేషన్ కోసం వెతికినాము. అంటే మక్కలు బీట్లలో పోతారు కదా, అట్లా చూసినాం కానీ దొరకలేవు. ఇక రోడ్ మీద వచ్చినవి ఉన్నాయి. మేము కూడా ఏమంటారు మంచి లొకేషన్ అంటే ఇప్పుడు రోడ్ మీద అంటే యాక్సిడెంట్స్ అవి అయితే అని తెలుసు, కాకపోతే దొరకక తీసేసినాం ఇక కొంచెం కేర్ తీసుకొని. సో మీరు కూడా రోడ్ మీద పోయకుర్రి, ఎందుకంటే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి చూసుకోర్రి. మంచిగా పక్కల కన్నా ఇంటి దగ్గర అన్న మంచిగా ఫ్రీ ఉన్న స్పేస్లో పోసుకోర్రి. సో మేము వీడియో కోసం మాత్రమే తీసినాం అది, అంతేగా. సో మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదే సబ్స్క్రైబ్ చెప్పండి, కామెంట్ చేయడం అస్సలు కామెంట్ మాత్రం కావాలి. ఎట్లుందో చూసి కామెంట్ చేయండి. మాధవ్ చెప్పురా, నగిపిస్తాం. ఇంకా మిమ్మల్ని ఇంకేదైనా మీరు ఎంజాయ్ చేయండి. మీరు ఎంజాయ్ చేస్తే మా వీడియో చూసుకుంటాం, మేము ఇంకా ఖుషి పడి ఇంకెక్క చేస్తాం. మంచి మంచి మీ కామెంటే మాకు ఎంకరేజ్మెంట్, మోటివేషన్ ఎంకరేజ్మెంట్. ఓకే రైట్.